గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్కి ముఖ్యంగా టీఎస్ఈఏపీ సెట్ 2025-26కి అగ్రికల్చరల్, ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజే రిలీజ్ చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. హరీబరీగా హాల్ టికెట్ డౌన్లోడ్ అదేవిధంగా ప్రిపరేషన్లో ఉన్నారు. సరిగ్గా అదే టైంలో ఈ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ టీఎస్ఈఏపీ సెట్కి ఎవరు అర్హులంటే బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్ అర్హులు. అదేవిధంగా వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్మీడియట్లో 40% మార్కులు ఉండాలి. అదేవిధంగా మిగతా వారందరికీ కూడా 45% ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఈ ఈఏపీ సెట్ రాయడానికి అర్హులన్నమాట. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి ఫర్ అప్లికేషన్కు అంటే ఒక్క అప్లికేషన్కు 500 రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీ, ఓసీ, అదర్ క్యాండిడేట్స్కి అయితే ఒక్క అప్లికేషన్కి 900 రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఇది ఫోన్పే ద్వారా చేయొచ్చు, మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారానైనా కూడా మీరు పే చేసుకోవచ్చు. జిఎస్టీ అదనం అన్నమాట. ఇకపోతే ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 29-30 రోజు అగ్రికల్చర్, ఫార్మసీకి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే మే 2 నుంచి 5వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి వచ్చేసి మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కరెక్షన్ ఏవైనా తప్పులుంటే ఏప్రిల్ 6 నుంచి 8 వరకు కూడా ఈ కరెక్షన్ పీరియడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్కి ఏప్రిల్ 4, 2025. అయితే మీరు లేట్ ఫీజు 5,000 రూపాయలతో ఏప్రిల్ 24 వరకు కూడా పే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ 9 వరకు అయితే 250 రూపాయల లేట్ ఫీ పడుతుంది. అదే ఏప్రిల్ 14 వరకు అయితే 500 రూపాయల లేట్ ఫీ. ఏప్రిల్ 18 వరకు 2,500 రూపాయల లేట్ ఫీ. ఏప్రిల్ 24 రోజు వరకు అయితే 5,000 రూపాయల లేట్ ఫీతో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు దాకా మీకు అవసరం ఉండదనే అనుకుంటున్నా. ముందుగానే చేసేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే ఈ లేట్ ఫీ కట్టడం అంత అవసరం లేదు, హరీబరీ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా మీరు కోరుకున్న సెంటర్ కూడా కావాలి అని అంటే మొదట్లోనే చేసేసుకుంటే మీకు కోరుకున్న సెంటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేటుగా చేస్తే ఎక్కడో దూరంగా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి బస్సులు అవి ఇవి అని మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. రాయడానికి అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి తొందరగా అంటే ముందుగానే మీరు అప్లై చేసేసుకుంటే మీరు అనుకున్నటువంటి సెంటరు దగ్గరలో ఉండేటువంటి సెంటర్లో మీకు సెంటర్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగానే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా స్టూడెంట్స్ వచ్చేసి అగ్రికల్చర్కి, ఇంజనీరింగ్కి రెండింటికి అప్లై చేసుకుందామని అనుకుంటే చేసుకోవచ్చు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే రెండింటికి కలిపి కూడా 1000 రూపాయలు. అదేవిధంగా అదర్స్ అంటే బీసీ, ఓసీ వాళ్ళకైతే మాత్రం
ఆ రెండింటికి అప్లై చేసేసుకుంటే 1800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ అయితే 2 షిఫ్ట్లలో జరుగుతుంది. ఒకటేమో మార్నింగ్ షిఫ్ట్, అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు. రెండవది ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అది మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నమాట. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆల్ టికెట్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏప్రిల్ 19 నుంచి మీరు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు మొత్తం 3 గంటల టైం ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 80 క్వశ్చన్స్ ఏమో మ్యాథమెటిక్స్ నుంచి, 40 క్వశ్చన్స్ ఏమో ఫిజిక్స్ నుంచి, మరో 40 క్వశ్చన్స్ ఏమో కెమిస్ట్రీ నుంచి వస్తాయి. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్స్. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట, అంటే మొత్తం 160 మార్క్స్కి అనమాట. అగ్రికల్చర్, ఫార్మసీకి కూడా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్సే. 80 క్వశ్చన్స్ ఏమో బయాలజీ అంటే బాటనీ జువాలజీ కలిపి. బాటనీ నుంచి 40 క్వశ్చన్స్, జువాలజీ నుంచి కూడా 40 క్వశ్చన్స్. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్. అన్నీ కూడా మల్టిపుల్ చాయిసే. ఇవి కూడా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున మొత్తం 160 మార్కులకి ఈ ఈఏపీ సెట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో గుర్తుంది కదా మీకు. ఇంజనీరింగ్ ఎగ్జామ్ మాత్రం మే 2 నుంచి మే 5 వరకు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి మాత్రం ఏప్రిల్ 29 అండ్ ఏప్రిల్ 30వ తారీఖు రోజు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. 2 షిఫ్ట్లలో జరుగుతూ ఉందన్నమాట. సో మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ని విజయవంతంగా పూర్తి చేయాలి. అదేవిధంగా మీరు సైట్లోకి వెళ్ళి అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పు చేయకూడదు. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్లు తప్పేయకూడదు. అదేవిధంగా మీ సర్నేము, మీ నేము, మీ ఫాదర్ నేము, ఇంటి అడ్రస్సు అవన్నీ కూడా తప్పుగా రాయకండి. ఇవన్నిటికంటే ముందు కూడా మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని ముందుగానే పేరు, అదేవిధంగా సర్నేము, సన్ ఆఫ్, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఎందుకంటే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ముందుగానే అంతా కరెక్ట్గా చేసుకుంటే మళ్ళీ టెన్షన్ అనేది ఉండదు. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం రాకుండానే మనం ఈ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే సెంటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. మీరు లేట్గా చేస్తే ఎక్కడో సెంటర్ పడుతుంది. సో ఆ తప్పు చేయకండి. ముందుగానే త్వరలోనే, అంటే ఈ మార్చి అంటే ఏప్రిల్లోనే మీరు చేసేసుకొని మీరు కోరుకున్నటువంటి సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రశాంతంగా చదువుకొని ప్రశాంతంగా రాసి మంచి ర్యాంకుతో మీరు అనుకున్నటువంటి బ్రాంచుల్లో సీటు సంపాదించుకునేటువంటి అవకాశం మీకుంది. సో చాలా జాగ్రత్తగా ఈ అప్లికేషన్ సబ్మిట్ని చేసుకోండి. దానికి క్యాస్ట్, ఇన్కము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, సిగ్నేచరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక చోట ఉంచుకొని వాటిని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఫిలప్ చేసి సబ్మిట్ చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు భవిష్యత్తులో ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇంజనీరింగ్లో ఆ బ్రాంచ్ని ముందుగానే ప్రిపేర్ అయి ఉండటం చాలా మంచిది. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ బ్రాంచ్ల యొక్క ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ అనేది మారుతూ ఉంది. అంటే ఇంతకుముందు సిఎస్సి ఉండే ఫస్ట్లో జనరల్ సిఎస్సి, కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారుతూ ఉండేటువంటి అవకాశం ఉంది. అదేంటంటే ఈసారి ఈసీఈ
ఫస్ట్ బ్రాంచ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సిఎస్సిలో ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా అండ్ మెషిన్ లెర్నింగ్ అలాంటి కోర్సులు ఉండేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఆ బ్రాంచ్ యొక్క ప్రిఫరెన్సు దాని ప్రాముఖ్యతని తెలుసుకొని కూడా మీరు చాలా జాగ్రత్తగా బ్రాంచ్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.